హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా శుద్ధి మెత్తగా, చాలా టేస్టీగా, క్రిస్పీగా మనం ఇంట్లోనే ఆలు ఫ్రై, అలాగే పల్లీ చట్నీ, పెసరట్టుని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు దానికి కావాల్సినది ఒక గ్లాసు పెసరబ్యాలు తీసుకొని, గుండు పెసలు తీసుకున్నాను నేను. గుండు పెసలు వేసుకొని, అలాగే ఒక గ్లాస్ బియ్యం, ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. రేషన్ బియ్యం అయినా ఓకే, రేషన్ బియ్యము హెల్దీ. అలాగే మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని, వాటర్ వేసుకొని బాగా ఇలా చేత్తో కలుపుతూ వాష్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నేను నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూసారు కదా, ఇలా బాగా మెత్తగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి కడిగేసుకొని మనము మిక్సర్ జార్లోకి వేసేసుకుందాము. ఇలా మిక్సర్ జార్లోకి వేసేసుకొని అన్నింటినీ అందులోకి చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి, మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం కూడా, అల్లం టేస్ట్ నచ్చే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్గా ఒక ఇంచ్ వేసుకోండి చాలు. ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసిన తర్వాత అంతా బౌల్లోకి వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి ఆల్రెడీ మనం దాంట్లోకి వేసాం కాబట్టి కొన్ని వేస్తున్నాను. అల్లం ముక్కలు కూడా అలా నోటికి తగులుతూ ఉంటే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ కూడా తురుముకొని ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. టేస్ట్ నచ్చిన వాళ్ళైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆకుకూరలు అవన్నీ వేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక్క హైప్ ఇచ్చారంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇంకా కొంచెం క్యారెట్ అవి వేసుకొని, నేను సోడా ఉప్పు వేసుకొని అంత బాగా వేసుకొని, కొంచెం లిక్విడ్గా ఉంటే దోశ చాలా బాగుంటుంది. నేను కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఇలా మందంగా వేసుకుంటున్నాను. ఇలా మందంగా నచ్చని వాళ్ళు పల్చగా వేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా ఇది చాలా బాగా వస్తుంది దోశ. ఇలా 2 వైపులా బాగా కాల్చేసుకున్న తర్వాత చూసారా, ఇలా ఎర్రకారం పట్టించేసేసి, ఎందుకంటే ఇది కొంచెం నిదానంగా కాల్చుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను 2 వైపులా కాల్చాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఇంకా నచ్చిన వాళ్ళు టేస్ట్ అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటారు. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి మడత పెట్టేసి ఒక్క నిమిషం ఇలా తిప్పారంటే ఉల్లిపాయలు కూడా చాలా బాగా మగ్గిపోతాయి. అలా మెత్తగా కలర్ చేంజ్ అయితే అంతే. వేడి పెసరట్టు ఇందులోకి ఉప్మా చేసుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఉప్మా పెసరట్టు అయిపోతుంది, రెడీ అండి. మీకు నచ్చిన మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి.